అడు తిరిగి తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. వాటర్ ఫాల్ చేయడం హాయ్ గైస్, మేమైతే ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడో కాదు, గోవాకి. ఫస్ట్ మా హస్బెండ్ ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను, కానీ అందులో నేను కూడా యాడ్ అయిపోయినా. సో ఉండేది 3 డేసే, కానీ నేనైతే ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టుకున్నా. ట్రిప్ ఏందో కానీ ఏమేం డ్రెస్సెస్ తీసుకెళ్ళాలి ఏంది అనేసి అది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే. మా లగేజ్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము ఉండేది 3 డేస్ అన్న 10 డేస్ బట్టలు తీసుకెళ్ళినాం మేమైతే. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది, కానీ చాలా హవర్స్ ట్రావెల్ చేయాలంటేనే బోర్ కొడుతుంది కదా. ఎంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. గూగుల్ మ్యాప్స్లో అయితే మార్నింగ్ 6కి రీచ్ అవుతాము అని చూపిస్తుంది. టైం అయితే 8 అవుతుంది. మేమైతే కర్ణాటకలో ఉన్నాము. సో ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఆగి మేము మంచిగా ఫుడ్ తినేసినాక స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. నేను మా అన్న కలిసి బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఫుడ్ అయితే నాకైతే నచ్చింది, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. అండ్ మంచిగా తినేసినాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఫైనల్గా అయితే గోవాకి రీచ్ అయిపోయినాము. మేమైతే మార్నింగ్ 6కి వచ్చాము. కొంచెం సేపు రూమ్లో రెస్ట్ తీసుకొని అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మాకు ఒక షూట్ ఉందన్నమాట, ఫోటో షూట్. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా బీచ్కి కూడా వెళ్తున్నాము. అయితే నార్త్ గోవా సైడ్లో ఉన్నాము. క్యాండోలియం బీచ్కి అయితే వెళ్తున్నాము. మంచి లొకేషనే పెట్టిండ్రాడు ఇక్కడైతే చాలా బాగుంది. అసలు ఎవ్వరు లేరు, మేము తప్ప. అంత బాగుంది, అంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫోటో షూట్స్కి కానీ ఏమైనా వీడియోస్కి కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మేమైతే ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. సో అందులో ప్యాకేజ్ అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫోటోషూట్, డాల్ఫిన్ రైడ్, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తారు. సో మేమైతే కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాము. అందులో ఈ ఫోటోషూట్ కూడా సెలెక్ట్ చేసాము.
అనుకున్నా ఆ, అడు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. అండ్ మా ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇంకా రిసార్ట్కి వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు. మేము టర్టిల్ బీచ్ రిసార్ట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. సో రూమ్ ఎలా ఉందో చూపిస్తాం. మేమైతే ఇప్పుడు టర్టిల్ రిసార్ట్లో ఉన్నాము. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము రూమ్స్. బెడ్రూమ్, సో అది బాల్కనీ. దాని తర్వాత ఇక్కడ వాష్రూమ్. అట్లానే 2 రూమ్లు సేమ్ ఉన్నాయి. మేము 2 రూమ్స్ తీసుకున్నాము అంతే. హోమ్ టూర్, ఏసీ కూడా ఉంది. చికెన్ బిర్యానీ. వాట్ ఇస్ ద ప్రైస్? వాట్ ఇస్ ద ప్రైస్ ఫర్ ద చికెన్ బిర్యానీ? నో 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 330 ప్లస్ ట్యాక్స్. మేమైతే ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాము ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్. మార్నింగ్ నుంచి అసలు మేము బ్రేక్ఫాస్ట్ చేసాము, దాని తర్వాత మా ఫోటోషూట్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి ఫుడ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. లంచ్ కూడా చేయలేదు మేము, అందుకే మేమైతే ఆర్డర్ చేసుకున్నాము. వాళ్ళైతే తెచ్చిచ్చారు. ఇది గణపతి మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్, అవుట్ఫిట్స్ పక్కెళ్ళాడుకోమా, మాట్లాడే పని ఉంది. అలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, మనం పాటించుకోదు. సో మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. అక్కడ ఏం ఐటమ్స్ ఉంటాయి నాకు కూడా తెలియదు, సో మీరు కూడా చూడండి. ఓకే, అంటే మేము కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మాకు. ఆ ప్లాన్స్కి నేను డ్రెస్ తెచ్చుకోలేదు అండ్ నాకు సెట్ కాలేదు, అందుకనే నేను డ్రెస్ తీసుకోవడానికి షాపింగ్ వెళ్తున్నాను. సో చూసేయండి. నేనైతే ఈ షాప్లో 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. 2 డ్రెస్సెస్ కలిపి నాకైతే 1000 రూపీస్లో వచ్చింది. నేనైతే ఒకటి బాగా గమనించిన, ఏ షాప్కి వెళ్ళినా సరే సేమ్ మోడల్ సేమ్ డ్రెస్సెస్ ఉంటాయి, కానీ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది అంతే.
నీదా ఇది నీదా అండ్ మంచిగా మేమైతే వాక్ చేసుకుంటా బీచ్కి వెళ్తున్నాము. అక్కడ కూడా షాప్స్ ఉంటాయంట. సో అక్కడ కూడా ఏమైనా షాపింగ్ చేద్దాం అనేసి మేమైతే అందరం నడుచుకుంటా వెళ్తున్నాము. ఇక్కడంతా బీచ్ అసలు కనిపిస్తలేదు. బీచ్ ఇది. సో ఇదైతే డే 2 అనమాట. డే 2 ఇన్ గోవా. నా అవుట్ఫిట్ వచ్చేసి నేను షాపింగ్ చేశాను కదా, అందులోనే తీసుకున్నాను ఆ షాప్లోనే. మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ఈ రిసార్ట్లో అంటే ప్యాకేజ్ అనమాట, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో మేము బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ఉంటుంది, కానీ మేము జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. బ్రెడ్ జాము, బ్రెడ్ బటర్, ఫ్రూట్స్, జ్యూసెస్, ఆమ్లెట్, దోశ. సో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో ఇది కూడా ప్యాకేజే, మాకు ఆ రిసార్ట్ వాళ్ళే తీసుకెళ్తారు వాటర్ ఫాల్స్కి. మేమైతే హర్వలేం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా దుంకేటోనే కాదు, దుంకేటోనే అంటదా. 7 కిలో వచ్చినాయి ఇంత నీళ్ళు. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే వాటర్ దగ్గర అలౌ చేస్తారనుకున్నాను, కానీ నాట్ అలౌడ్ అంట. జస్ట్ చూసి వెళ్ళిపోవాలంతే. వాటర్ ఫాల్స్ ఎడగా మేమైతే ఇప్పుడు మయ్యం లేక్కి వచ్చాము. అండ్ ఇక్కడైతే జంపింగ్ హైట్స్ ఇంకా బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. నాకు హైట్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా భయము. సో మా వాళ్ళైతే ట్రై చేద్దాం అనుకున్నారు జంపింగ్ హైట్స్, కానీ ఫర్ పర్సన్ 5,000 అంట. ఎందుకులే అని ఇక లైట్ తీసుకున్నాము.
దిగు. సో దాని తర్వాత అయితే మేమైతే రిసార్ట్కి వెళ్ళిపోయాము. వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నారు స్విమ్మింగ్ చేయాలి అనేసి. సో వాళ్ళకల్లా ఇప్పుడు నెరవేరింది. స్విమ్మింగ్ అయిపోయింది, ఇంకా రూమ్కి వచ్చేసాం మేమైతే. సో మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసాము. ఈ గోవాలో ఎక్కడ చూసినా సరే అసలు స్పైసీ ఫుడ్ దొరకదు అనుకుంటా, అంత సప్పగానే ఉంది. సో బిర్యానీ కూడా సప్పగానే ఉంది, కానీ బాగుంది టేస్ట్. ఎంతున్నా సరే మన హైదరాబాద్ బిర్యానీయే వేరే లెవెల్ అసలు. నాకు అది గోవాకి వచ్చినాక అర్థమైంది. సో ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్ కానీ సిట్టింగ్ కానీ నాకు నచ్చింది. సో మేమైతే మోమోస్ ట్రై చేద్దామని ఆర్డర్ చేసాము. బాగానే ఉంది టేస్ట్ అయితే, నాకైతే నచ్చింది. ఇంకా మాకైతే టైంపాస్ అవ్వలేదు కానీ కిందికి వచ్చి గేమ్స్ ఆడుతున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఆడుతున్నాను, అందుకే నాకు అసలు రావట్లేదు గేమ్. గట్టు పడదు, డిస్టి కూడా ఉంటుందా? పడుతుందా పడదా? ఏమంటారు?